మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ చేతన్ గారు. నమస్తే అండి. చేతన్ గారు, నర్వ్ వీక్నెస్కి, నరాల బలహీనతకి హోమియోపతిలో ది బెస్ట్ సొల్యూషన్ ఉందండి. ఇదిగోండి, దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పడానికి ఏం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెద్దవాళ్ళు ఉంటారు చూడండి ఇంట్లో, వాళ్ళకే ఎక్కువ మన మోకాల నొప్పులు, నరాల బలహీనత ప్రాబ్లంలు వస్తాయి. ఇట్లనే ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి. పేషెంట్ ఏజ్ 78 years ఉండే. ఓకే. అండ్ ఫీమేల్ పేషెంట్. ఇప్పుడు ఆ కాలంలో, ఇంతకుముందు కాలంలో ఎట్లుంటుండే, ఫీమేల్స్ మొత్తం ఇంట్లో ఉంటుండే, ఎడ్యుకేషన్ అట్లా లేకుండే. ఇప్పుడు ఈ పేషెంట్ది కూడా అంత ఎడ్యుకేషన్ లేకుండే, కానీ పిల్లలు మస్తు ఎడ్యుకేటెడ్ ఉండే, ఓకే, మంచిగా సెటిల్డ్ ఉండే. అందరూ 9 o'clock అయితే అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. అయితే 9 అందరూ ఇంట్లోకి వెళ్ళి ఉద్యోగాలకు వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఈ ఆంటీ ఒక్కరే ఉంటుండే ఇంట్లో. ఏం చేస్తారు? ఫుల్ డే టీవీ చూస్తారు. ఇప్పుడు టీవీలో అయితే ఎక్కువ ఖరాబ్ కావు, కానీ రిమోట్లో ఖరాబ్ అవుతాయి కదా. ఎందుకు ఖరాబ్ అవుతాయి? ఆంటీ ఏం చేస్తుండే, ఇప్పుడు 745 ఛానల్ నంబర్ జెమినీ టీవీ అనుకోండి, గట్టిగా నొక్కుతుండే రిమోట్ మీద. గట్టిగా నొక్కితే అది వస్తుండే. ఇప్పుడు ఎట్లా టీవీ ఆన్ చేయాలి, ఎట్లా ఆపరేట్ చేయాలి అవి తెలియదు. పిల్లలు చూపించేసిండ్రు, జెమినీ ఈ నంబర్ వద్దు, ఈటీవీ ఈ నంబర్ వద్దు, ఆంధ్రజ్యోతి ఈ నంబర్ వద్దు, ఇట్లా చెప్పేసి నేర్పించేసి. ఇప్పుడు ఒక్కొక్కసారి రిమోట్ పని చేయకపోతుండే, నేను ఇట్లా జట్కా ఇస్తుండే. ఇట్లా మనం కూడా చేస్తాం కదా, జట్కా ఇస్తే రిమోట్ పని చేస్తుండే. మళ్ళీ దాని తర్వాత బ్యాటరీలు వీక్ అయిపోతే బ్యాటరీలు తీసి ఇట్లా రబ్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేస్తుండే. సో అట్లా ప్రెస్ చేయడం వల్ల, మళ్ళీ ప్రెస్ చేయడం వల్ల రిమోట్లో ఖరాబ్ అయిపోతుండే ఆంటీ ఇంట్లో. ఇప్పుడు నా దగ్గర వచ్చినప్పుడు చేతులలో తిమ్మిర్లు, కాళ్ళల్లో తిమ్మిర్లు, ఫుల్ డే లాగడం, నిద్ర కూడా రావట్లేదు. నిద్రపోవడానికి ట్రై చేస్తే తిమ్మిర్లు నొప్పుల్లాగా మారుతున్నాయి. కానీ కొంతమందికి పాపం మార్నింగ్ అంతా, డే టైంలో అంతా బాగానే ఉంటారు, పడుకునేటప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నేను అదే చెప్పబోతున్నా మీకు. ఇప్పుడు ఈ టీవీ రిమోట్ ఉంది కదా, టీవీ రిమోట్కి వెళ్ళి టీవీకి సిగ్నల్ పోవాలి, అయితేనే కరెక్ట్ ఛానల్ వస్తుంది, కరెక్ట్ నెంబర్ వస్తే కరెక్ట్ ఛానల్ వస్తుంది. అట్లనే మన బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, ఆడికెళ్ళి మనం చేతులు షేక్ చేయాలంటే కరెక్ట్ సిగ్నల్ రావాలి. ఇప్పుడు నేను రైట్ హ్యాండ్ లేపాలనుకున్నా, లేపినా కదా అంటే కరెక్ట్ సిగ్నల్ వస్తుంది, కరెక్ట్ నెంబర్ వస్తుంది మన బ్రెయిన్ రిమోట్ మీద. కరెక్ట్. ఇప్పుడు రైట్ హ్యాండ్ లేపాలనుకుంటే లేవకపోతే సిగ్నల్ వస్తలేదు. అదే ప్రాబ్లం అయింది మేడంకి. ఆ టీవీ రిమోట్ తోటి మేడంకి ఏం ప్రాబ్లం ఉండే, మేడం శరీరంలో అదే ప్రాబ్లం ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? బ్యాటరీలు అయితే మార్చలేం, మన బ్రెయిన్ మార్చలేం, కానీ ఉన్న సర్క్యూట్లు బాడీలో కరెక్ట్ చేయడానికి వస్తుంది. ముసలోళ్ళకి ఎందుకు ఎక్కువైతుంది? వీళ్ళకు అబ్జార్ప్షన్. చాలా ముసలోళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి? జీరియాట్రిక్ ప్రాబ్లమ్స్ అంటారు. నొప్పులు, కాన్స్టిపేషన్ అంటే జీర్ణం సరిగా కాదు, అబ్జార్ప్షన్ తిన్నది సరిగా డైజెస్ట్ అవ్వదు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అవుతాయి, నిద్ర సరిగా రాదు, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. ఇప్పుడు సరిగా అబ్జార్బ్ అవుతలేదు. B12 రిచ్ ఫుడ్స్ తినమంటాం మనం, అది డ్యామేజ్ అయినాయి కదా నరాలు, అవి రిపేర్ అవుతాయి. పేషెంట్ తింటే అది అబ్జార్బ్ కాదు, పేషెంట్కి అట్లనే అవుతుండే. ఫుల్ డే తిమ్మిర్లు, పడుకునేటప్పుడు నొప్పులు. నొప్పులకు కూడా నరాలే రెస్పాన్సిబుల్, తిమ్మిర్లకు కూడా నరాలే రెస్పాన్సిబుల్. ఇవి రెండు సెట్ చేయడానికి మనం హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము. 6 నెలల్లో తిమ్మిర్లు మాయం, నొప్పులు మాయం. ఓకే. అండ్ పేషెంట్ చాలా బెటర్ కండిషన్. హోమ్ రెమెడీ కూడా చెప్పినాం. ఆ హోమ్ రెమెడీ ఇవాళ మీతో షేర్ చేస్తాను. దాల్చినీ చెక్క. దాల్చినీ చెక్కతో పాటు మన బిర్యానీ ఫ్లవర్ ఉంటుంది ఒకటి, స్టార్ అనేది అంటారు. ఇవి రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఒక్కొక్కటి కాదు, ఎగ్జాక్ట్ అమౌంట్ మీరు ఎట్లా చేస్తారు? అప్పుడు ఒక పావు కిలో ఇది గ్రైండ్ చేసుకోవాలి, దాన్ని పౌడర్ చేసుకోవాలి, కలుపుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి. డైలీ మార్నింగ్ చాయ్ తాగుతారు కదా, చాయ్లో సగం చెంచా వేసుకొని కన్జ్యూమ్ చేయాలి. గ్రీన్ టీ బెస్ట్ దాంట్లో వేసుకొని కన్జ్యూమ్ చేయడం వల్ల ఏవైతే నరాలు డ్యామేజ్ అయినాయి కదా, అవి రిపేర్ అవ్వడానికి ఇవి హెల్ప్ చేస్తాయి.
ఓకే. మళ్ళీ దాని తర్వాత B12 డెఫిషియన్సీ ఏదైతే ఉంది కదా అది కూడా రీస్టోర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకు? కరెక్ట్ అబ్జార్ప్షన్ అవుతుంది అప్పుడు. దాంతోపాటు మనం హోమియోపతి మెడిసిన్స్ మీద పెట్టినాం పేషెంట్. ఓకే. అట్లా మీరు రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్ హోమ్ రెమెడీస్ అండ్ హోమియోపతితో కూడా మనం నరాల వీక్నెస్ని మెల్లిమెల్లిగా తగ్గించుకోవచ్చు ఏ ఏజ్లో అయినా సరే. ఏ ఏజ్లో అయినా సరే, ఎంత వెయిట్ ఉన్నా సరే, ఎన్ని రోగాలు ఉన్నా సరే బట్ మీరు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ వెళ్ళాలి. పాటిస్తూ వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.